ఇక చంద్రబాబు సార్ ముచ్చడి చెప్పినాక దొంగల ముచ్చడి చెప్తే దానికో అర్థం పర్థం ఉంటుందని అగో పెద్దన్న ఆడికెళ్ళి చెప్తుండు. నాకు కూడా బరాబరే అనిపించింది. అందుకే దొంగలు దొంగలు మటుకొచ్చిన ఉత్తపచ్చి దొంగలు కాదోళ్ళ, చింతపండు దొంగలు, కారప్పడి దొంగలు, గంజాయి దొంగలు, గొలుసు దొంగలు ఇట్లా అందరు మూట కట్టుకొని ఒక్కటేసారి రాని వచ్చిరు. పారి మరి మనం అందరు నడుచుకుందాం నడువరి. అద్మానంకున వాడెత్తు గిట్ల కూడా ఉంటారు. ఏంటంటే యాదాద్రిలోలా చింతపండు బత్తాలు ఎత్తుకోతురు కాదు. అరే అవంటే గుళ్ళ పనిచేసే కాంట్రాక్ట్ ఉద్యోగులట భక్తులకు పంచే ప్రసాదం సామాన్లను ఎనికేసుకొని పోతురు. ఈ కార్ల చూడురు బత్తాలు ఎట్లా దాచిపెట్టిరో, వీటిని ఎట్లా తీస్తారో ఎరికేనా. ఆగో పోలీసారు చూయిస్తుండు చూడురి. ఇంత అద్మానమానులా దేవుని ప్రసాదం సామాను కూడా ఎత్తుకపోతారంటే వాళ్ళని ఏమనాలిగే. వాళ్ళ కథ గట్లున్నదా? గీ తెలివి మంతులను చూడు, వీళ్ళ తెలివి కగ్గి పెట్ట. గంజాయి దొంగలుల్లా ఆంధ్ర నుంచి మన హైదరాబాద్ సప్లై చేసే పని పెట్టుకున్నారు. కానీ కొత్తగూడెం కాడ దొరికిపోయి అగుజూడు వ్యాన్లు ఎట్లా పట్టుకత్తురో అంత పుష్ప దొంగలు లెక్కనే ఉన్నారు కదా. అసలు ఇలా దొంగతనం ఎన్నుకున్న కళాపోషణ పోలీసారు చెప్తాడు నూరి. మన అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అక్కడ మోతుగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలో తులసిపాక గ్రామం నుంచి వీళ్ళు ఈ సరుకును ఢిల్లీకి తరలిస్తున్నారు. దీంట్లో మొత్తం కూడా 9 మంది అక్యూజ్డ్ ఉన్నారు. దాంట్లో 2ని ఈరోజు అరెస్ట్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా దీంట్లో అబ్స్కాండింగ్ అక్యూజ్డ్ 2 ఎవరైతే రిసీవర్స్ కొనుగోలుదారులు ఉన్నారో వీళ్ళిద్దరు కూడా ప్రదీప్, అదేవిధంగా దీపక్, ఒకరు మధ్యప్రదేశ్ అదేవిధంగా ఢిల్లీకి చెందిన వ్యక్తులు. అమ్మిన వ్యక్తులు 5గురు కూడా మోతుగూడెం డొంకరాయి పోలీస్ స్టేషన్ లిమిట్స్ వాస్తవ్యులు. సో మొత్తానికి ఈరోజు భారీ ఎత్తున 830 kgs ఆఫ్ డ్రై గాంజా సీజ్ చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఇంకా చెప్పుకోదగ్గది ఏంటంటే, మనకు ఎవరైతే అక్యూజ్డ్ మనం అరెస్ట్ చేస్తున్నామో ఈ గంజాయి రవాణా చేస్తూ సంపాదించిన సొమ్మును వాళ్ళు ప్రాపర్టీస్ కావచ్చు, వెహికల్స్ కావచ్చు, కొందరు కొనుగోలు చేస్తూ ఉన్నారు. సరే, గంజాయి దొంగలు చింతపండు దొంగలు చూయించినాక ఇక పరమ రోటిని సాదాసీద దొంగలు చూయించకుంటే వాళ్ళు ఫీల్ అవుతారు. చూసినావా మేము మామూలు దొంగ మనుషులమని చూపిస్తలేరు అని అంటారు. అందుకే వాళ్ళ కళాపోషణ కూడా చూడరు. మరి పెద్ద పెళ్లిళ్ళ ఒకటే రోజు 2 నెలలు పోతాను చేసిరు పాపం అన్నట్టు. మొన్న మనుగురు నగర దుకాణంలో ఒక దొంగోడు వెండి కొందామని వచ్చి బంగారం ఎత్తుకోండి అని చెప్పిన కదా. అయ్యో మతికి లేదా? అయితే మళ్ళీ చూడరు మతికత్తది మన టాలెంటు. యాదికి వచ్చింది కదా ఈ దొంగోడు. మొత్తానికి ఇవాళ దొరికిండోళ్ళ ఈడ ఆంధ్ర దొంగోడు గొర్రెల సత్తిగాడ దీని పేరు. మనకు ఆడగచ్చకి ఇట్లా బంగారం ఎత్తుకపోతుండు. మన మనుగురు పోలీసులు వీని దొరకబట్టి 162 తులాల బంగారాన్ని బయటికి కక్కిచ్చిరు. 162 తులాలంటే ఏందన్నట్టు అసలు లెక్కయ్యూరుల్లా 16 లక్షలు కదా. ఈయన పని మంచుకున్నది పట్టు. ఇంకా నయం బంగారం అంతా దొరికింది, లేకుంటే పాపం ఎంత హరిగూసవును.